హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టికెట్. మే ఫస్ట్న 2 క్రేజీ మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఒక సినిమాకి అయితే బీభత్సం అనే క్రేజ్ ఉంది. ఎలాంటి క్రేజ్ అంటే ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా కలెక్షన్స్ని ఈ సినిమా ఊచకోదని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరా బాబు అన్నంతలా ఒక సినిమా ఉంది. ఇంకొక సినిమా, ఆ సినిమా హిట్ ఆ హీరోకి చాలా అంటే చాలా అవసరం. అసలే వెనకాల ఒక కంకర్ రాడి దిగిపోయి ఉంది. సో ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవడం అనేది చాలా అంటే చాలా అవసరం. సో మరి ఈ టైంలో ఆ 2 సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుంది ఈ క్లాస్లో అనేది ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతకీ ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి ఆ 2 సినిమాలు ఏంటో. ఒకటి బీభత్సం హిట్ 3, ఇంకోటి సాలిడ్ కంబ్యాక్ కోసం చూస్తున్న రెట్రో ఫిల్మ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గారు కంగువా లాంటి ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో రాబోతున్నారు. అండ్ ఈ సినిమా నుంచి వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అంతా కూడా ఆడియన్స్కి పర్లేదు, బాగానే ఉంది, సూర్య గారి కంబ్యాక్ ఇస్తారు అన్నట్టుగానే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని అయితే సూర్య గారి వింటేజ్ లుక్స్ అండ్ వింటేజ్ పర్ఫార్మెన్స్ కనిపించేలాగే ఉందనిపిస్తుంది. అండ్ సూర్య గారి నుంచి ఒక క్లాస్ ఫిల్మ్ వచ్చి చాలా రోజులు అయింది. సో మరి ఈ సినిమా యాక్షన్, లవ్, కామెడీ ఇలాంటి జోనర్లో రాబోతుంది కాబట్టి మరి మంచి సక్సెస్ అయ్యి సూర్య గారికి డెఫినెట్లీ ఒక మంచి కంబ్యాక్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఆయనకి హిట్ అయితే చాలా అంటే చాలా అవసరం. ఇంకా ఇటుపక్క న్యాచురల్ స్టార్ నాని. ఈయన పేరు చెప్తుంటే ఆడియన్స్ టికెట్ కొనడం కాదు, టికెట్ ముక్క దొరకకుండా చేసేస్తున్నారు. అలా ఉంది బయట ఈ పేరుకి డిమాండ్. చూపాడు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఇప్పుడైతే ఆయన హిట్ 3 మూవీతో మన ముందుకు రాబోతున్నారు మే ఫస్ట్న. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. నాని ఇలా చూస్తామని చెప్పి ఎవరు ఇలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ ప్రజెంటేషన్. ఇంకా అర్జున్ సర్కార్ అనేవాడి క్యారెక్టర్ మీద ఆడియన్స్ ఇప్పటికే మంచి క్యూరియాసిటీ ఉంది. ఆల్రెడీ హిట్ 2 ఎండింగ్లో అర్జున్ సర్కార్కి సంబంధించిన గ్లిమ్స్ అయితే వదిలారు. ఇప్పుడు ఈ టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ అంతా చూసిన తర్వాత అర్జున్ సర్కార్ విధ్వంసం కోసం అయితే థియేటర్స్కి అడుగులు తీయడం ఖాయం. ఇంకా ఈ సినిమా హిట్ అయితే కలెక్షన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. ఒక రేంజ్ కలెక్షన్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి. అందులోని హిట్ ఫ్రాంచైజీ నాని గారు వెనకాల ఆల్రెడీ ఒక ప్రామిస్ కూడా పెట్టి, ఈ సినిమాకి వెళ్ళండి, ఒకవేళ ఇది నచ్చకపోతే నాని నమ్మడం మానేయండి అని చెప్పి. సో ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చే కోర్ట్ సినిమాని ఏ రేంజ్ హిట్ చేశారో అందరికీ తెలుసు. ఆడియన్స్ ఆ సినిమాని చూసి నాని గారు చెప్తే బ్లాక్ బస్టర్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు. సో హిట్ 3 మూవీ కూడా ఒక రేంజ్లో రిలీజ్ కాబోతుంది. నా ప్రయారిటీ ఇంకా సో ఈ 2 సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుందో మే ఫస్ట్న చూడాలి. మేబీ 2 సినిమాలు హిట్ అవ్వాలని అయితే నేను కోరుకుంటాను. ఇంకా నా ఫస్ట్ ప్రయారిటీ ఏ సినిమాకి అనుకుంటున్నారా? ఆల్రెడీ మా బ్యాచ్ అంతా ఫిక్స్ అయిపోయాం. అంటే ఏం లేదు, ఒక 10 మంది మేము ఆల్రెడీ హిట్ 3 టీజర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఫిక్స్ అయిపోయాం. మే ఫస్ట్న ఫస్ట్ డే ఫస్ట్ షోకి థియేటర్కి వెళ్ళి రచ్చ చేయాలని. సో నా ఫస్ట్ ప్రయారిటీ అయితే హిట్ 3 సినిమానే. ఆ తర్వాత రెట్రోకి కూడా వెళ్తాను. ఎందుకంటే సూర్య గారికి మన తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో మనకు తెలుసు. ఫ్యూ ఫిలిమ్స్ ఆయన నుంచి ఫ్లాప్స్ వచ్చినంత మాత్రాన ఆయన మార్కెట్ని తక్కువ చేసి మాట్లాడలేం. ఆయన వేస్టైల్ యాక్టింగ్ని అస్సలు తక్కువ చేయరు. ఈ సినిమా ఆయనకి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. హోప్ఫుల్లీ 2 సినిమాలు కూడా వాళ్ళ కెరియర్స్లో బిగ్ హిట్స్ అవ్వాలి. సో ఇది గైస్ వీడియో. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా